ఓం శ్రీ మాత్రే నమః. నేను మీ శ్రీనివాస్. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం డ్రైవింగ్. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంపల్సరీ ఫాలో అవ్వండి. డ్రైవింగ్ అంటే ఇంత ఈజీయా అని చెప్పి అనిపిస్తుంది. మ్యాక్సిమం అలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా సరే మనం కార్ నేర్చుకున్నప్పుడు మనం రైట్ సైడ్ డోర్ నుంచి జనరల్గా స్టీరింగ్ దగ్గర డ్రైవింగ్ సీట్లోకి వెళ్తాం. ఓకే, ఈ డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ 3 పెడల్స్ ఉంటాయి. జనరల్గా ఎవరైనా చెప్పేది ఇది, జనరల్గా అందరు చెప్పే ఉంటారు, ఆల్రెడీ చాలా యూట్యూబ్స్లో చూసే ఉంటారు. ఓకే, ఫస్ట్ పెడల్ని చూసారా? ఇది వచ్చరికి ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలేటర్ అంటారు. సెకండ్ వన్ బి ఈజ్ ఈక్వల్ బ్రేక్, అండ్ థర్డ్ వన్ సి ఈజ్ ఈక్వల్ టు క్లచ్. ఓకే, ఈ 3 పెడల్స్ అనమాట ఏ బండికైనా కూడా కామన్, సర్వసాధారణం అనమాట. ఈ 3 పెడల్స్ అంటే ఎనీ ఆటోమొబైల్ వెహికల్స్, ఏ ఆటోమొబైల్ వెహికల్ కైనా సరే ఈ 3 పెడల్స్ అనేది కామన్. ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలేటర్, బి ఈజ్ ఈక్వల్ టు బ్రేక్, అండ్ సి ఈజ్ ఈక్వల్ టు క్లచ్. సో ఇది రైట్ హ్యాండ్ సైడ్ వెహికల్, రైట్ సైడ్ డ్రైవ్ అంటారు. ఆర్ఎస్ సైడ్ అంటే మన స్టీరింగ్ అనేది రైట్ హ్యాండ్ ఉంటుంది. అదే కనుక లెఫ్ట్ ఎల్హెచ్ సైడ్ డ్రైవ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ వెహికల్, మన స్టీరింగ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది జనరల్గా అయితే కనుక ఫారెన్ వెహికల్స్ అంటారు. ఓకే, మంది మాత్రం మన ఆల్ ఇండియన్ వెహికల్స్ అనేవి రైట్ హ్యాండ్ సైడ్, ఆర్ఎస్ సైడ్ వెహికల్స్ రైట్ హ్యాండ్ డ్రైవ్ అంటారు. ఓకే, సో ఇక బేసిక్స్ మనం వచ్చేసరికి ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను. యాక్సిలేటర్ అండ్ బ్రేక్ రెండు కూడా మన రైట్ సైడ్ లెగ్తోనే ఆపరేట్ అవ్వాలి. కాల్ పొజిషన్ ఇలా సెంటర్లో పెట్టుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలేటర్, సెకండ్ వన్ బి ఈజ్ ఈక్వల్ టు బ్రేక్. రెండు కూడా రైట్ సైడ్ లెగ్తో మాత్రం ఆపరేట్ చేస్తాం. సో ఎందుకు రెండు కూడా రైట్ సైడ్ లెగ్తో ఆపరేట్ చేయాలి అంటే, జనరల్గా రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ మీన్స్ అంటే జనరల్గా మనం వెహికల్ వెళ్ళాలి అంటే యాక్సిలేటర్ ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్ తీసుకోండి. వెహికల్ వెళ్ళాలంటే ఏం చేయాలి? యాక్సిలేటర్ ఇవ్వాలి. సో యాక్సిలేటర్ ఇస్తేనే వెహికల్ వెళ్తుంది కాబట్టి, సో ఈ కాల్తో యాక్సిలేటర్ ఇచ్చినప్పుడే వెహికల్ వెళ్తుంది అన్నాడు. అంటే యాక్సిలేటర్ ఇచ్చే టైంలో మనకి బ్రేక్తో అవసరం లేదు, ఎందుకంటే బ్రేక్ ఆగడం కోసం కాబట్టి. మనకి వెళ్ళాలనుకున్నప్పుడు యాక్సిలేటర్ మాత్రమే అవసరం. అదే ఒకవేళ ఆగాలి అనుకున్నప్పుడు ఈ యాక్సిలేటర్తో పని లేదు, ఓన్లీ బ్రేక్తోనే మనకు అవసరం. సో ఆగాలంటే బ్రేక్ అప్లై చేయాలి కాబట్టి బ్రేక్ మాత్రం అవసరం. సో అందుకని రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్. సో అందుకని రెండింటికి కలిపి ఒకటే కాలు యూజ్ చేసుకోవాలి. అటు యాక్సిలేటర్కి ప్లస్ బ్రేక్కి అనేది ఆ కాలు ఇలా సెంటర్ పొజిషన్లో పెట్టేసుకొని ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి ఇట్లా చేంజింగ్ అనేది అవ్వాలి కాలు, యాక్సిలేటర్కి బ్రేక్కి. ఈ ప్రాక్టీస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ప్రాక్టీస్ అనేది. ఓకేనా, దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. ఇది ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సిలేటర్ బ్రేక్కి రెండింటి కలిపి కామన్గా ఒకటే కాలు. థర్డ్ వన్ వచ్చేసరికి సి క్లచ్ అంటే ఇదిగోండి థర్డ్ వన్ సి క్లచ్. ఈ క్లచ్ వచ్చేసరికి కంప్లీట్ మన లెఫ్ట్ సైడ్ లెగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా కూడా క్లచ్ కోసమే ఉండాలి. అది బ్రేక్ కళ్ళు కావటం కానీ ఇలా రావడం అనేది ఉండదు, ఓన్లీ క్లచ్. లెఫ్ట్ లెగ్ అంతా కూడా కంప్లీట్ క్లచ్. ఈ లెఫ్ట్ లెగ్ మనం క్లచ్ తొక్కేటప్పుడు కూడా ఈ ఏరియా పడేట్టు చూసుకోవాలి. ఈ పాదంలో బొట్టన వేలు దాటిన తర్వాత ఉంది కదా, ఈ ఏరియా పడాలన్నమాట. అప్పుడు మీకు క్లచ్ మీద ఏళ్ళు నొప్పులు రావడం కానీ అలా ఏముండదు. ఎందుకంటే క్లచ్ అంటే జనరల్గా క్లచ్ ప్లేట్తో పాటు దాన్ని ప్రెషర్ ప్లేట్ అని కూడా ఉంటుంది. ఆ ప్రెషర్ ప్లేట్ ఏంటంటే గట్టిగా ఇంజిన్ అంటిపెట్టుకొని ఉండాలి. సో అందుకని క్లచ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. సో మన పాదం అనేది ఏళ్ళతో నొక్కకుండా ఇట్లా నొక్కడం ఇది రాంగ్ అనమాట, ఏళ్ళు నొప్పులు వస్తాయి. సో ఈ ఏరియా పడాలి, ఈ ఏరియాతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. సి ఈజ్ ఈక్వల్ టు క్లచ్. కంప్లీట్ లెఫ్ట్ లెగ్ అంతా కూడా క్లచ్కి అంకితం అన్నమాట. క్లచ్ గురించి మీకు ఒకసారి ఈ పేపర్ మీద ఉన్న విధంగా మీకు ఒకసారి క్లచ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేపర్ వాడి చినిగిపోయి ఉంది, ఏమనుకోకండి. ఓకేనా, ఏంది ఇలాంటి పేపర్ పెట్టాడని చెప్పేసి అని. ఓకే, క్లచ్ అంటే మనకి జనరల్గా ఏంటంటే మన ఇంజిన్ ఏదైతే ఉందో మనకు పవర్ లైన్ అనేది ఎలా ఉంటుందంటే ఈ డ్రాయింగ్ ప్రకారం ఉంటుంది పవర్ లైన్. ఓకే, ఇది ఇంజన్. సో ఇంజన్కి ఒక రాడ్ ద్వారా ఫ్లైవీల్ అని కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది ఫ్లైవీల్ అనమాట. సో ఈ సెక్షన్, ఈ లైట్ బ్లూ కలర్ ఉంది, ఈ సెక్షన్ అంతా కూడా ఇంజన్ సెక్షనే. జనరల్గా ఈ ఇంజన్ సెక్షన్ అంటే ఎలా ఉంటుంది ఇంజను అని చెప్పి అనుకోవచ్చు మీరు. రెగ్యులర్గా మనం వాగుల్లో కావచ్చు ఇంజన్లు వేస్తారు, మీరు గమనించారో లేదో. మనం చేత్తో పెట్టి హ్యాండిల్ పెట్టి తిప్పంగానే ఒక ఇంజన్ స్టార్ట్ అయిపోయి జిగ్గా స్టార్ట్ అయిపోయి నీళ్లు తోడుతూ ఉంటుంది వాగుల దగ్గర కానీ బావిల దగ్గర కానీ. సో లేదంటే జనరేటర్స్ ఎక్కడైనా మనం
ఫంక్షన్స్ ఉన్నప్పుడు జనరేటర్ ఆన్ చేసి ఉంటారు. జనరేటర్ ఆన్ చేస్తే పవర్ అవుతుంది. సో ఆ ఇంజన్ ఈ ఇంజన్లు అన్నీ కూడా కామన్గా ఉంటాయి. బేసిక్ ఏదైతే ఇంజన్స్ అన్నీ కూడా కామన్. ఓకేనా. ఇక్కడ నుంచి ఇది ఏదైతే ఉందో ఇంజన్ చూసారా, ఈ ఇంజన్ నుంచి ఈ ఇంజన్కి పంపు కనెక్ట్ చేశారనుకోండి వాటర్ దొరుకుతుంది. ఈ ఇంజన్కి డైనమో మోటార్ కనెక్ట్ చేశారనుకోండి పవర్ సప్లై జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేశారు, కార్ నడవాలి కాబట్టి ఇంజన్కి ఏం చేశారు, క్లచ్ కనెక్ట్ చేసి మిగతా డ్రైవ్ లైన్ అంతా కూడా కనెక్ట్ చేశారు. సో వెహికల్ మూమెంట్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇది ఇంజన్ అంటే సింపుల్. సో ఇంజన్కి ఏం చేస్తారంటే జనరల్గా ఈ వెహికల్కి వస్తారు, ఏ వెహికల్ కానీ ఇది బేసిక్ కామన్ అండి. అది మీరు BMW కార్ తీసుకోండి, బెంజ్ తీసుకోండి, లేదంటే కనుక ఒక కమర్షియల్ లారీ తీసుకోండి, ట్రాక్టర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఇది అనేది కామన్. ఓకే. సో ఇంజన్ తిరిగే ఇంజన్కి ఏంటంటే ఇది ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంజన్ క్లచ్ అనేది అటాచ్ చేస్తారు. క్లచ్ అనేది ఇది చివరి ఉన్నాయి చూసారా క్లచ్ ప్లేట్స్, ఇవి క్లచ్ ప్లేట్స్, ఇది క్లచ్ ప్లేటు, ఇది ప్రెషర్ ప్లేటు. మనం తొక్కినప్పుడు ఏమైతే ఉన్నాయి ఈ బ్లేడ్స్ ఉన్నాయి చూసారా, ఈ చుట్టూ ఉన్న బ్లేడ్స్ మనం తొక్కినప్పుడు ప్రెజర్గా ముందుకు మూవ్ చేయాలి. అందుకని క్లచ్ ఈ బ్లేడ్స్ అని బెండ్ అవ్వాలి మనం తొక్కినప్పుడు. సో దానికోసం అని చెప్పేసి కొంచెం ప్రెషర్ ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది. సో ఈ క్లచ్ అనేది తీసుకెళ్ళి ఏం చేశారు, దీనికి ఇంజన్కి అటాచ్ చేశారు. ఈ ఇంజన్కి అటాచ్ చేసిన తర్వాత ఒక రాడ్ కనెక్షన్ ద్వారా, అంటే ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది చూసారా, ఈ హోల్లోంచి ఒక రాడ్ తీసుకెళ్ళి రాడ్ని దేనికి కనెక్ట్ చేస్తారు, గేర్ బాక్స్ కనెక్ట్ చేస్తున్నారు. సో ఇంజన్ తిరుగుతుంది, రొటేషన్ అవుతుంది ఇంజను. ఆ ఇంజన్కి రొటేషన్ అయింది, క్లచ్ అటాచ్ చేస్తే క్లచ్ కూడా రొటేషన్ అవుతూ ఉంటుంది. ఆ క్లచ్ ఏం చేస్తుంది, గేర్ బాక్స్ని రొటేట్ చేస్తుంది. సో గేర్ బాక్స్లో కూడా గేర్ వీల్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ గేర్ వీల్స్ మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేశారు, కనెక్షన్స్ రాడ్ల ద్వారా కనెక్ట్ చేసుకుంటా తీసుకెళ్ళి వీల్స్కి అటాచ్ చేశారు. వీల్స్ కూడా రొటేట్ అవుతాయి. ఈ వీల్స్కి అటాచ్ చేస్తే వీల్స్ ఏమవుతున్నాయి, రోడ్డుకి కాంటాక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వెహికల్ అనేది మూవ్ అవ్వటం జరిగిపోతుంది. సో ఇది క్లచ్ ఇప్పుడు పని. ఓకే, ఎందుకంటే పవర్ సప్లై అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది ఇంజన్ దగ్గర. ఇంజన్ ఏం చేస్తుంది, క్లచ్ తిప్పుతుంది, క్లచ్ ఈ రాడ్ని తిప్పుతుంది, ఈ రాడ్ గేర్ బాక్స్ తిప్పుతుంది, గేర్ బాక్స్ ఈ రాడ్ని తిప్పుతుంది, ఈ రాడ్లో వీటి తిప్పడం వల్ల టైర్లు రొటేట్ అవుతాయి, టైర్లు రొటేట్ అవ్వడం వల్ల వెహికల్ మూవ్ అవటం జరుగుతుంది. ఓకే, ఇది క్లచ్ మనకి. సో ఇది డ్రైవ్ లైన్ ఇది. సో ఇప్పుడు క్లచ్ పని ఏంటి మనకి, ఎప్పుడైతే మనం జనరల్గా క్లచ్ అనేది తొక్కినప్పుడు ఈ రెండు అటాచ్మెంట్స్ ఉన్నాయి చూసారా, రెడ్ కలర్ 2 లైట్ స్కై బ్లూ, ఈ రెండు కూడా కనెక్షన్ అనేది కట్ అయిపోయి ఈ క్లచ్ అనే పార్ట్ ఏదైతే ఉందో ఈ ఇంజన్ నుంచి డిస్కనెక్ట్ అయిపోద్ది, దూరంగా జరిగిపోద్ది, ఇంజన్ నుంచి దూరంగా వెనక్కి వెళ్ళిపోయింది. సో వెనక్కి వెళ్ళిపోగానే ఏమవుతుంది, ఇక్కడ పవర్ సప్లై అనేది ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. సో ఇంజన్ కను ఈ బ్యాక్ సైడ్ అయితే పవర్ లైన్ అయితే ఉందో డ్రైవ్ లైన్కి ఇదంటే ఇటు కూడా ట్రాన్స్మిషన్ సిస్టానికి కూడా పవర్ అనేది సప్లై కట్ అయిపోతుంది. సో కట్ అయిపోగానే ఏమవుతుంది, పవర్ ఇక్కడ ఆగిపోతుంది. సో ఈ వెనక జరగగానే క్లచ్ తిరగదు, గేర్ బాక్స్ తిరగదు. సో పవర్ కట్ అయిపోగానే ఏమవుతుంది, మనకి పవర్ కట్ అయిపోయింది, ఇక్కడ కట్ అవ్వగానే గేర్ బాక్స్ తిరగడం ఆగిపోతుంది. అట్లాగే వీల్స్ సప్లై కట్ అయిపోయింది కాబట్టి వీల్స్ కూడా తిరగడం అనేది లాగడం అనేది ఆగిపోతాయి వీల్స్. ఓకే, సో వీల్స్ లాగడం అనేది ఆగిపోయినాయి అంటే ఏంది, పవర్ కట్ అయిపోయింది అంటే దట్ మీన్స్ ఆ రోడ్డుకి ఏదైతే వీల్స్ కాంటాక్ట్ అయి ఉన్నాయి కదా, కాంటాక్ట్ అయిన వీల్స్ బండి లాగడం అనేది ఆపేస్తాయి. ఓకే, ఈ పవర్ కట్ ఈ క్లచ్ యూజ్ ఏంటంటే మనకి మెయిన్ ఈ పవర్ కట్ అనేది ఎప్పుడు కట్ చేయాలి, వీల్స్కి కనెక్షన్ ఎప్పుడు ఇంజన్ నుంచి ఎప్పుడు కట్ చేయాలి, అట్లాగే ఎప్పుడు కనెక్ట్ చేసి మళ్ళీ వీల్స్కి సప్లై ఇవ్వాలి అనేది మన డ్రైవింగ్ సీట్లో కూర్చొని బండి డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం డిసైడ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది ముందున్న రోడ్డు కండిషన్స్ బేస్ చేసుకొని, అంటే ట్రాఫిక్ ఉందా, లేకుంటే ఎవరు జనాలు అడ్డం వచ్చారు, ట్రాఫిక్ అడ్డం వచ్చింది, స్పీడ్ బ్రేకర్స్, రోడ్డు బాగలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇమీడియట్గా మనకి ఏదైనా హడల్ వచ్చింది లేదా మనకి ఏమైనా ఇబ్బంది ఉంది మన ఎదురుగా అంటే ఇమీడియట్గా ఫస్ట్ పవర్ సప్లై అనేది కట్ చేసేయాలి. దేనికి, వీల్స్కి. సో పవర్ సప్లై ఎప్పుడైతే వీల్స్ కట్ చేశారనుకోండి, వీల్స్ ఏమవుతాయి, సప్లై లాగడం అనేది ఆపేస్తాయి బండిని. ఒకవేళ కట్ చేయలేదు అనుకోండి, ఈ ఇంజన్ ఏం చేస్తుంది, క్లచ్ని తిప్పుతుంది, క్లచ్ గేర్ బాక్స్ తిప్పుతుంది, గేర్ బాక్స్ వీల్స్ని తిప్పుతున్నాయి. ఇక దానికి అనవసరం, మనకి ఎదురు వెహికల్ ఉందా ఏదున్నా నథింగ్, దానికి అవసరం లేని విషయం. సప్లై కట్ చేయకపోతే వెళ్ళిపోతూ ఉంటుంది వాటి మీదకి. సో ఫస్ట్ చేయాల్సిన బేసిక్ పాయింట్, సప్లై అనేది క్లచ్ తొక్కి సప్లై కట్ చేసేయాలి. ఓకే, ఇక్కడ ఒక పాయింట్, ఒక కండిషన్ ఏంటి, సప్లై కట్ చేసాం కదండి, మరి మన బండి ఆగిపోవాలి కదా అంటారు. సో ఆగదు, బికాజ్ ఆఫ్ మనం ఒకవేళ రన్నింగ్ బస్సు ఎప్పుడైనా దూకాము, రన్నింగ్ బస్ దిగాలి, రన్నింగ్ బస్ దిగుతున్నప్పుడు ఏంది, మనం ఊపు ఆపుకోగలుగుతామా, రన్నింగ్ బస్సులో దూకేటప్పుడు ఊపు ఆపుకోలేము, ఊపు ఆపుకోలేక అట్లా కొంచెం ముందుకు పరిగెత్తేస్తాం. సేమ్ ఇది కూడా అంతే, పవర్ సప్లై అయితే మీరు కట్ చేసినా సరే, ఇంజన్కి వీల్స్కి సప్లై కటింగ్ అయిపోయినా సరే, స్టిల్ ఆ ఊపు ఆపుకోలేక ఆ వెహికల్ ఏంటంటే ఆ వెహికల్ వెయిట్ ఆ ఊపు ఆపుకోలేక వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఊపుని ఇమ్మీడియట్గా
బ్రేక్ అప్లికేషన్ చేసేసి బండిని మనకు కావాల్సిన విధంగా మనకు కావాల్సిన పాయింట్లో హోల్డ్ చేస్తాం వెహికల్ని. ఇది క్లచ్ అనేది మెయిన్ అదనమాట పర్పస్. ఇన్ టర్మ్స్ క్లచ్ అనేవాడు మన బైక్లో రానివ్వండి, కార్లో రానివ్వండి, లారీలో రానివ్వండి, దేంట్లో అన్నా రానివ్వండి, ట్రాన్స్మిషన్ సిస్టమ్ దేంట్లో వచ్చా సరే క్లచ్ అనేది ఆ పాయింట్ దాని వర్క్ చేసేది ఏదైతే ఉందో అదొక్కటే దాని డ్యూటీ. ఓకే, లైక్ పవర్ సప్లై చేయడం కోసం, కట్ చేయడం కోసం, లైక్ స్విచ్ లాగా. మన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మీరు. స్విచ్ ఆన్ చేశారు, పవర్ సప్లై అవుద్ది, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేశారు, ఆఫ్ చేయగానే ఫ్యాన్ ఆగిద్దా? ఆగదు. కాసేపు అలాగే రొటేట్ అయ్యి నిదానంగా ఎప్పుడు ఆగిద్ది. అది మన ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కాబట్టి ఎప్పుడు ఆగినా ప్రాబ్లం లేదు. బట్ వేరేస్ ఇదేంది, వెహికల్ అనేది రోడ్డు మీద రన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని నచ్చినప్పుడు నేను అర కిలోమీటర్లు లాగుతాను, పావు కిలోమీటర్లు లాగుతానంటే అవ్వదు. మనకు ఆల్రెడీ మనం క్లచ్ తొక్కుతున్నామంటేనే అక్కడ ముందు మనకి ఏదో ఇబ్బంది ఉంది కదా అని. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్లచ్ తొక్కాలి, సప్లై కట్ అయితే తర్వాత బ్రేక్ వేసుకోవాలి. సో ఇక్కడ డ్రైవింగ్ తెలిసిన వాళ్ళకి ఇంకో డౌట్ కూడా రావచ్చు. ఓకే, క్లచ్ తొక్కితే మనకి బండి కంట్రోల్ తప్పొచ్చుగా, లేకుంటే క్లచ్ తొక్కితే బండి ఓవర్ స్పీడ్ వెళ్ళొచ్చు. కానీ ఆ కండిషన్ ఏదైతే ఉందో అది సెకండరీ కండిషన్. మన డ్రైవింగ్ ఏదైతే ఉందో లెర్నర్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ కండిషన్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, మ్యాక్సిమం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి లెర్నింగ్ స్టేజ్లో మ్యాక్సిమం మీరు నడిపే డ్రైవ్ బిలో 40 స్పీడ్ ఉంటుంది కాబట్టి సో నో ఇష్యూ. క్లచ్ 100% తొక్కేసిన తర్వాతే బ్రేక్ అప్లై చేయండి. సెకండ్ కండిషన్కి వచ్చేసరికి ఏంటంటే, సపోజ్ మనకు 100 కిలోమీటర్ స్పీడ్లో వెహికల్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే 100 కిలోమీటర్ స్పీడ్లో మనం ఫస్ట్ క్లచ్ తొక్కకుండా జనరల్గా ఫస్ట్ బ్రేక్ తొక్కి వెహికల్ని కంట్రోల్ చేసి అప్ టు ఒక 30 స్పీడ్ వరకు కంట్రోల్ చేశాక అప్పుడు మళ్ళీ క్లచ్ తొక్కేసేయాలి. ఇది సెకండ్ కండిషన్. సో లెర్నింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మీకు అదే నెసెసిటీ లేదు. మీకు ఆటోమేటిక్గా వెహికల్ డ్రైవ్ చేసి మీరు లెర్నింగ్ స్టేజ్లో నేర్చుకునేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటాయి ఇవన్నీ ప్రాక్టికల్గా. సో క్లచ్ యూసేజ్ అనేది అదండి. ఓకే, ఎట్ ది సేమ్ టైం పనిలో క్లచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గేర్స్ గురించి కూడా మాట్లాడేద్దాం. ఓకే, ఈ గేర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే క్లచ్ తొక్కే గేర్ వేయాలి. బైక్ అయినా సరే క్లచ్ పట్టుకొనే గేర్ వేస్తాం. బికాజ్ ఆఫ్ ఏంది రీజన్ అంటే ఇక్కడ చూడండి, ఇంజన్ తర్వాత మధ్యలో క్లచ్ కనెక్షను, క్లచ్ తర్వాత గేర్ బాక్స్. ఓకే, క్లచ్ తర్వాత మాత్రమే గేర్ బాక్స్ ఉంది ఇక్కడ. సో క్లచ్ తొక్కితే ఆటోమేటిక్గా గేర్ బాక్స్కి సప్లై అనేది కట్ అయిపోతుంది. ఓకే, గేర్ బాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు క్లచ్ తర్వాత గేర్ బాక్స్ ఉంది. సో మన కార్లో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఇది గేర్ రాడ్, మనం చేతితో గేర్ మార్చి గేర్ రాడ్. ఎగ్జాంపుల్ ఇది జస్ట్ ఒక ఇమాజినేషన్ కోసం చెప్తున్నాను మీకు. ఇంటర్నల్గా అయితే కనుక డిఫరెంట్ వర్క్ చేస్తే, బట్ వర్కింగ్ ప్రిన్సిపల్ సేమ్ ప్రొసీజర్ ఇది. ఈ గేర్ బాక్స్, ఈ గేర్ రాడ్కి ఏముంది, ఒక వీల్ అటాచ్ అయి ఉందనుకోండి. ఆ వీల్ లైక్ ఎలా ఉంటుందంటే మీకు చెప్పాలంటే మన చైన్ స్ప్రాకెట్కి ఏదైతే ఉందో, మన చైన్ వేస్తాం కదా, చైన్ స్ప్రాకెట్కి ఎలా పల్లచక్రం ఉంటుందో సేమ్ అలా పల్లచక్రం ఉంటుంది అనుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఏమైందంటే ఈ గేర్ రాడ్తో ఈ చైన్ స్ప్రాకెట్ వెళ్ళి ఇంకో వీల్, ఫస్ట్ గేర్కి ఉన్న వీల్తో పల్లచక్రంలో ఇరుక్కోవాలి. ఇది వెళ్ళి దీంట్లో ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, అప్పుడు ఈ స్పీడ్కి తగ్గట్టుగా వెహికల్ రొటేషన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎందుకు క్లచ్ పట్టుకోవాలి అనే పాయింట్ వచ్చినప్పుడు ఏమైందంటే, క్లచ్ ఒకవేళ పట్టుకోలేదు, ఇంజన్ తిరుగుతుంది, క్లచ్ తిరుగుతుంది, క్లచ్తో పాటు గేర్ బాక్స్లో ఈ గేర్ వీల్స్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ గేర్ వీలు రొటేట్ అవుతున్నప్పుడు ఒక పల్లచక్రం వెళ్ళి ఇంకో పల్లచక్రం ఇరుక్కోలేక, ప్రాపర్గా ఇన్సర్ట్ అవ్వలేక కర్రని సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ ఇబ్బంది లేకుండా ఎప్పుడైతే మనం ఇక్కడ క్లచ్ తొక్కామో పవర్ సప్లై కట్ అయిపోగానే ఇమీడియట్గా మీరు ఫస్ట్ గేర్ వేసారనుకోండి, వెళ్ళి కరెక్ట్గా ప్రాపర్గా ఇన్సర్ట్ అయిపోద్ది గేర్లో. ఎందుకంటే ఆగుంటాయి కాబట్టి వీల్స్ అన్నీ కూడా రొటేట్ అవ్వకుండా హోల్డ్ అయిపోయి ఉంటాయి, అన్నీ స్టాండింగ్ పొజిషన్లో ఉంటాయి. మీరు ఏంలో ఇది ఫస్ట్ గేర్లోకి ఇన్సర్ట్ అవుతుంది, సెకండ్ వేస్తే సెకండ్లోకి వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది, థర్డ్ వేస్తే థర్డ్, ఫోర్త్ వేస్తే ఫోర్త్, ఫిఫ్త్ వేస్తే ఫిఫ్త్, రివర్స్ చేస్తే రివర్స్. ఏ గేర్ వేస్తే ఆ గేర్లోకి ఈ వీల్ వెళ్ళిపోయి దాంట్లో ప్రాపర్గా ఇన్సర్ట్ అవుద్ది. ఇన్సర్ట్ అయిన తర్వాత మనం మళ్ళీ పవర్ సప్లై ఇవ్వగానే క్లచ్ రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ గేర్ వీల్ స్పీడ్ సంబంధం ఉన్నట్టుగా అదే విధంగా వెహికల్ రొటేషన్ తీసుకునేది. ఓకేనండి, సో ఇది క్లచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మిగిలినది ఏదైతే ఉందో మీకు డ్రైవింగ్, మీకు దీనికి సంబంధించిన టిప్స్ కావచ్చు అన్నీ కూడా మీకు కమింగ్ వీడియోస్లో మీకు కవర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక దయచేసి షేర్ చేయండి, కంపల్సరీగా లైక్ చేయండి.